రైట్ మిత్రులారా, నేటితరం దినపత్రికలో మరో పేజీ మనం చూసుకుంటే ఫోన్ అక్రమ ట్యాంపింగ్ కేసులో భారాస ముఖ్యులు ముగ్గురిని నిందితులుగా చేర్చుతూ సిట్ కీలక నిర్ణయం. అనుబంధ అభియోగ పత్రం సిద్ధం. న్యాయస్థానంలో అభియోగాలతో పాటే మెమో దాఖలు సన్నద్ధం అన్నట్టుగా చూస్తున్నాం. ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం. ఈ కేసు నిందితుల జాబితాలో ముగ్గురు భారాస ముఖ్యులను చేర్చినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిట్ బృందం చేపట్టిన సుదీర్ఘ విచారణ ఇటీవల కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. న్యాయ నిపుణులు ఆమోదం లభించిన అనంతరం వీరిపై అభియోగాల నమోదుకు సాంకేతికపరమైన అనుమతులు తీసుకోనున్నారు. సో ఏదేమైనా 30 వరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగినట్లు చెబుతున్న ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంపై కీలక దృష్టి సారిస్తున్నారు. రైట్, ఎవరో మరి ఆ ముగ్గురిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ దిశగా అడుగులు, పరిపాలన వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్, సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరేందుకు ఉపయుక్తం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆన్లైన్లోనే జీతాలు, ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు చూశారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 4800 కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా ఇందులో 4300 ఏజెన్సీ ఉద్యోగులకు ఈఎస్ఐ పిఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రి గారి దృష్టికి వివరించారు. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసినా ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉందట. ఇక డిజిటల్ గవర్నెన్స్ తో సమస్యకు చెక్ పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడుతున్నారు. ఇక మోదీ ఖాతాలో మరో పురస్కారం. భారతీయులకు దక్కిన అరుదైన గౌరవం. ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత గౌరవం బీతాంగ్ ఆదిపూర్ణ పురస్కార ప్రదానం. ప్రభావో సుబియాంతో చేతుల మీదుగా అవార్డు. భారత్ ఇండోనేషియా స్నేహానికి గుర్తింపు. భారతీయులందరికీ దక్కిన గౌరవం ఇది మోదీ అంటున్నమాట. ద్వైపాక్షిక సంబంధాలకు అంతర్జాతీయ గుర్తింపు. 1959 నుంచి ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు. మోదీ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు. భారత్ ప్రతిష్టను మరింత చాటిన గౌరవం మోదీకే దక్కుతుంది. ఆసియన్ బంధాలకు మరింత బలం చేకూరేలా ఉంటుంది. సో భారత్ ఇండోనేషియా ఒక మోడీ గారికి, ఒక మన ప్రధానమంత్రికి బితాంగ్ ఆదిపూర్ణ అనే అవార్డును ఇచ్చిందట. దీనివల్ల మన ఇండియన్స్ కి కూడా ఇది మంచి గుర్తింపు. ఇక హిమాంశుకు ముక్కు గాయం. ఆసుపత్రికి వచ్చిన కేటీఆర్. ఈయన కేసీఆర్ మనవనికి ఆట ఆడుతుంటే ఆయన బొక్కబోర్లో పడ్డాడట, ముక్కు దెబ్బ తగినారు. అది కూడా పెద్ద వార్త. మొత్తం సోషల్ మీడియాలో మొత్తం హిమాంశుకి ఏమైంది, హిమాంశు హాస్పిటల్లో చేరారు. బుద్ధి ఉండాలి ఏమన్నా కనీసం వార్తలు అంటే ఏందో. ఇక దానికి ఇక మనవడైతే కేసీఆర్ రాడా? కేసీఆర్ ఎవరైనా ఎంత నాయకుడైనా తన రక్త సంబంధం కాబట్టి పైన ఉరికిరాగానే కేసీఆర్ వచ్చిన ఫోటోలు, కేసీఆర్ వచ్చిన వీడియోలు మొత్తం టక్క 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 మొత్తం ఇదే. తెలంగాణలో ఎన్ని సమస్యలు లేవు, ఎంతమంది ఒకవైపు వానలు లేక చచ్చిపోతుంటే ఆయన ముక్కు దెబ్బ తాకింది, నా కాలుకు కోసుకుంది, ఏంది ఇవన్నీ వార్తలు? న్యూస్ కాదు ఇది, న్యూసెన్స్. సో చూద్దాం మరి. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మనోడు కాబట్టి ఆ మాత్రం అట్లా ఉంటది, ఏం చేస్తాం. గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు. 2008 వరుస బాంబు పేలుల్లో కేసులో 38 మందికి ఉరి, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధింపు. ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు. ఈ 2008 ఆడ, ఇవాళ 2026 ఆడ. ఇన్ని సంవత్సరాలు దున్నపోతులను మేపినట్టు మేపి ఇవాళ ఉరి శిక్ష వేసిండ్రట. ఎప్పుడో వేయాల్సిందా ఉరి శిక్ష. ఇక బిఎల్ఓలను బెదిరిస్తున్న ఎంఐఎం. సిఈఓకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు. సర్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సిఈఓను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆయన కోరారట. బిఎల్ఓలు ఉన్నట ఎంఐఎం కార్యకర్తలు బెదిరిస్తున్నారట. సో వీళ్ళు చక్కగా ఉంటే వాళ్ళు చక్కగానే ఉంటారు. ఈ పాత బస్తీలే బిఎల్ఓలు కాదు, ఎవడు పోయినా పాత బస్తీలో వాళ్ళతో మాట్లాడడం చాలా కష్టం. అదొక మరో పాకిస్తాన్ గా పేరు పొందింది కాబట్టి అక్కడ వాళ్ళనే బిఎల్ఓలుగా నియమించాలి, వాళ్ళతోనే పనులు చేయించుకోవాలి. సింగరేణికి తాడిచెర్ల 2 బొగ్గు గనులు. 182 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అవకాశం. సింగరేణికి 75,000 కోట్ల ఆదాయం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో సింగరేణి సంస్థకు బొగ్గు వేలంలో పాల్గొనేలా చేస్తున్నాం. నైని కోల్ బ్లాక్ 340 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇవి దాదాపు 30-35 ఏళ్లు సరిపోతాయి. నైని కోల్ బ్లాక్ ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సింగరేణికి అవకాశం కల్పించడం. 75,000 కోట్ల రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నమాట. ఇక ఇబ్రహీంపట్నం మేడ్చల్ మహేశ్వరంలకు మార్గదర్శ 338 కోట్లతో 4 లైన్ల ఆధునిక రహదారులు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
చాలా సంతోషం. చాలా బడ్జెట్ తో 338 కోట్ల వ్యయంతో ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో హైబ్రిడ్ అన్యూటీ మోడల్ విధానంలో చేపట్టనున్న ఆధునిక 4 లైన్ల రహదారులకు 338 కోట్లతో నిర్మిస్తున్నట. ఇది చాలా సంతోషం. కోమటిరెడ్డి వెంకన్న. ఇక కడియంపై క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందే, నాకు తెలియకుండా ఎలా సమీక్షలు చేపడతారు, మంత్రిగా తన ఖాతాలో శాఖలో జోక్యం చేసుకోవడం ఏంటి, సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిందట మంత్రి కొండ సురేఖ. అక్క కోపం వచ్చినట్టుంది. నా ప్రమేయం లేకుండా ఎలా చర్య కమిషన్ చేస్తారు, ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారని మంత్రి జర గుస్స అవుతుంది. ఇక పార్టీ పేరు మార్పుపై న్యాయ పోరాటం చేస్తా, ఈసీ నోటీసులపై ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్. టిఆర్ఎస్ అనేది కవిత ఒక తెలివిగా వాడుకుందా లేకపోతే కావాలనే చేసిందా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఇది ఈసీ అయితే ఖచ్చితంగా ఆమెకు నోటీసులు పంపించింది. దాని మీద ఏమైందో చూడాలి. ఇక ఎందుకంటే టిఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రజల యొక్క భావోద్వేగమైన ఆలోచనలకు టిఆర్ఎస్ అనేది ఉన్నది. కానీ ఈమె రాజకీయ పార్టీగా మలుచుకొని తెలంగాణ రక్షణ సేన అంటే ప్రజలు మరి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాక్షాత్ బీఆర్ఎస్ నేతలే కంప్లైంట్ చేయడంతో ఈసీ ఆమెకు నోటీసులు ఇచ్చిందట. చూద్దాం. ఇక 10న రైతు ఆశీర్వాద సభ రద్దయిన చోటు తిరిగి నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల. గత నెల రద్దయిన ఆశీర్వాద సభను తిరిగి అది అక్కడనే 10న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందట. ఇక గురుకులాల్లో పరిశుభ్రతకు పెద్దపీట, మెనూ ప్రకారం ఆహారం సరఫరా అధికారుల సమీక్షంలో మంత్రి పొన్నం. హాస్టల్లో గురుకులాల్లో క్లీన్ అండ్ గ్రీన్ కు ప్రాధాన్యత ఇవ్వాలని రోడ్డు రవాణాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. అధికారులను కూడా చెప్పిండట క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి. ఇక మరొక వార్తను చూసుకుంటే బిఎల్ఓలను బెదిరిస్తున్న ఎంఐఎం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం అంటున్న ప్రభుత్వం. మోదీ ఖాతాలో మరో పురస్కారం, భారతీయులకు దక్కిన అరుదైన గౌరవం అని విదేశాంగ శాఖ స్పందన తెలిపిందట. ఇక హిమాంశుకు ముక్కు గాయం, పార్టీ పేరు మార్పుపై న్యాయ పోరాటం చేస్తా అంటున్న కవిత. ఇక ప్రధానంగా గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది, వాళ్ళకి ఉరిశిక్ష పడేసిందట. పీడపోయింది. 2008-6లో చేస్తే ఇప్పుడు ఉరిశిక్ష చేసింది. ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరంలకు మహాదశ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం బాధ్యతని వెంకన్న అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందట. కోట్ల రూపాయలు రహదారుల విస్తరణకు చేస్తున్నారు. ఇక 10న రైతు ఆశీర్వాద సభ కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా నిర్వహిస్తుంది. ఎక్కడైతే రద్దయిలో ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభను నిర్వహిస్తుందట. ఇక గురుకులాల్లో పరిశుభ్రతకు పెద్దపీట, మెనూ ప్రకారమే ఆహారం సరఫరా చేయాలని పొన్నం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాడిచెరులో మరో 40 ఏళ్ల పాటు డోకా లేదు, కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సింగరేణి తాడిచెర్ల 2 బొక్కు బ్లాక్ కేంద్రం కేటాయించింది. నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం కృషి ఫలించిందని అన్నారు. 40 ఏళ్ల పాటు మైనింగ్ అవకాశం ఉందని, 340 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీతకు అవకాశం కలిగిందని అని చెప్పారు. ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా కె విద్యాసాగర్ ఛార్జ్ అప్పగించిన దివ్య దేవరాజన్. సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి సమీక్షంలో సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా కె విద్యాసాగర్ పదవి బాధ్యతలు నిన్న స్వీకరించారు. ఇప్పటి వరకు ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా బాధ్యతలు నిర్వహించిన దివ్య దేవరాజన్ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గా బదిలీ చేశారు. సో ఇది ప్రధానంగా. ఇక ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో భారస ముఖ్యులు అన్నది మనం మొదటి పేజీ చూస్తున్నాం. సో ఎవరు ఆ ముగ్గురు అనేది ఒక్కొక్కరి పాత్రపై ఆధారాలు మినహాయింపు అనుమానిస్తున్న దిశగా సిట్ వీరిలో ఓ ప్రముఖుడిని నిగ్గు తెలిసినట్టుంది. ఆ ముగ్గురు ఎవరో కానీ ఇక్కడ చెప్పలేదు. మరి అది సిట్ అధికారులు సెర్చ్ చేసి వెతికితే అప్పుడు బయటకు వస్తారు. ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత పట్టాల పంపిణీ, కాళేశ్వరం అవినీతి పాపాన్ని అసెంబ్లీలో కడుక్కోవాలి, పూరి గుడిసె నుంచి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాం. మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్ల పట్టాలు ఇస్తున్న సందర్భంలో మళ్ళీ కాళేశ్వరం మీద కొద్దిగా సెటరికల్ గా వేశారు. ఇక 14వ వార్డులో ముమ్మరంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ చైర్పర్సన్, స్థానిక కౌన్సిలర్ వర్షాకాలాన్ని పురస్కరించుకొని ప్రజారోగ్య రక్షణ ధ్యేయంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి, చందన రవీందర్, స్థానిక కౌన్సిలర్ గట్టుకు లక్ష్మీ శ్రీనివాసులతో కలిసి 14వ వార్డులో గజ్వెల్ ఇది ఆ పరిధిలో ఉన్న సంఘం ఏరియాలో ఇట్లా చేసిరట. మంచిది. ఇక విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు.
వ్యవసాయానికి అవసరమైన సమయంలో రైతులకు యూరియా సకాలంలో అందుబాటులో ఉండడం అత్యంత ముఖ్యమని దాచారం గ్రామం ఉప సర్పంచి దిటి బాలనర్సు ఉప సర్పంచ్ అయితే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇక రూపాయలు 10.90 కోట్లతో దూలపల్లి జీడిమెట్ల రహదారి అభివృద్ధికి శ్రీకారం. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చేతుల మీదుగా శంకుస్థాపన. ప్రజల విజ్ఞప్తితో నిధుల కోసం నిరంతర కృషి ఫలితమైందంటున్నారు. 2 కిలోమీటర్ల రహదారి ఆధునీకరణతో వేలాది మందికి ఊరట లభించింది. నాణ్యత ప్రమాణాలతో గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం. ప్రభుత్వానికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీశైలం గౌడ్. పారిశ్రామిక సంస్థల ప్రతినిధులకు ఘన సన్మానం. సో మొత్తం మీదకైతే కూన శ్రీశైలం గౌడ్ దూలపల్లి జీడిమెట్లకు రహదారి అభివృద్ధికి శ్రీకారం చుట్టిండన్న. ఇక సంస్థ నారాయణపురం పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ఐగా సీతా పాండు బాధ్యతలు స్వీకరించినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా సీతా పాండు సోమవారం బాధ్యతలు స్వీకరించారట. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చిగురు మామిడిలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం నిన్న ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం అనేక చోట్ల ఘనంగా జరిగింది. మాదిగ సోదరులంతా ఎంఆర్పిఎస్ ఆవిర్భావాన్ని ఘనంగా జరుపుకున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా చిగురు మామిడిలో కాకుండా అలాగే ముషిరాబాద్ పార్షిగుట్టలో కూడా ఘనంగా చేసుకున్నారు. 32 వసంతాల క్రితం ఎంఆర్పిఎస్ ను స్థాపించి అనగారిన దళిత పేదల కోసం, వికలాంగుల కోసం, మహిళల కోసం, దళితుల కోసం, ప్రతి బడుగు బలహీనుల కోసం మందకృష్ణ మాదిగ ఈ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని నియమించారని ఆయన సేవలను కొనియాడారు. ఎందుకంటే పద్మశ్రీ అవార్డు వచ్చింది కూడా కాబట్టి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే. ఇక ప్రధానంగా మనం చూస్తున్న వార్తలలో బాలామృతం కొత్త ప్లాంట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. నాచారం తెలంగాణ ఫుడ్స్ లో ఆధునిక ప్లాంట్ ప్రారంభం. గర్భిణీలు చిన్నారులకు పౌష్టికాహారం అందించడం లక్ష్యం. 2034 నాటికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే సంకల్పం. పేదల సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రభుత్వ ప్రాధాన్యం. ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాల అమలు. రాజకీయాలకు అతీతంగా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా అంటున్నారు. ఇక్కడ ఉప్పల్ నాయకులు నాచారంలోని తెలంగాణ ఫుడ్ సంస్థలో ఏర్పాటు చేసిన నూతన బాలామృతం ఉత్పత్తి ప్లాంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి ప్లాంట్ ఆరంభించిన అనంతరం బాలామృతం తయారీ, ప్యాకింగ్ ప్రక్రియను ఆయన పూర్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా బాలింతలకు, గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆధునిక సాంకేతికతో ఈ ప్లాంట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చాలా మంచి కార్యక్రమం అన్నట్టు ఇది. బాలామృతం తయారు చేసే ఒక ప్లాంట్ను సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఉప్పల్లో నాచారంలో ఆయన తెలంగాణ ఫుడ్స్ ఆధునిక ప్లాంట్ను ప్రారంభం చేసిన వార్తను మనం చూస్తున్నాం. ఇక విద్యుత్ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బస్తీబాట ఏడీఈ రామ్దాస్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ప్రత్యేక చర్యలు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఈసీ నగర్ లో బస్తీబాట ఏడీఈ రామ్దాస్. ఈయన చెర్లపల్లి ఏడీఈ రామ్దాస్ మంగళవారం చెర్లపల్లి విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో ఈసీ నగర్ కాలనీలో సొసైటీ అధ్యక్షుడు బుడిదా శ్రావణ్ కుమార్ గౌడ్ తో కలిసి ఏడీఈ రామ్దాసు, ఏఈ బాబురావులు కలిసి బస్తీబాట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్తుకు అనుగుణంగా సబ్ స్టేషన్లు 12.5 పవర్ విద్యుత్ ట్రాన్స్ఫర్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రజలకైతే ఈయన చెప్తున్నారు. ఇక కుకునూరు పరిలో 100కు 100% రాయితీపై పత్తి, కందుల విత్తనాల పంపిణీ. రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతోనే మేలు. మార్కెట్ కమిటీ చైర్మన్ విరూపాక శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. రైతులకు 100కి 100% రాయితీపై పత్తి విత్తనాలు మరియు కందుల పంపిణీ కూడా జరుగుతుందన్నట్టుగా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఇక చాకలి కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి. చాకలి ఎస్సీ సాధన సమితి 9వ వార్షికోత్సవ సభలో ఈ డిమాండ్ వస్తుంది. చాకలి ఒక కుల వార్షికోత్సవ సభ 9వ సంవత్సరాలు అయిన సందర్భంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు కూడా చేపడతాం, మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి అని చెప్పి వాళ్ళ న్యాయమైన పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి వెంటనే వారి కోరికను పరిశీలించి అధికారులు విఘ్నుల చేత ఈ డిమాండ్ను సత్ఫలితం చేసుకోవాల్సి ఉంది. ఇక బోధనలో క్వాలిటీ కోసం టీచర్ల శిక్షణ. సర్కార్ బడుల్లో టీచింగ్ క్వాలిటీ కోసమే మేడ్చల్ డిఈఓ చెప్తున్నారు. సర్కార్ బడుల్లో టీచింగ్ క్వాలిటీ కోసం ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ క్వాలిటీ లెర్నింగ్ త్రూ ట్రాన్స్ఫార్మేటివ్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ అనే పేరుతో టీచర్లకు 3 రోజుల పాటు శిక్షణ తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో ఉపాధ్యాయులందరికీ విడతల వారీగా శిక్షణ ఇస్తున్నారట. ఇక పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి తొలిమెట్టు.
లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సనత్ నగర్ ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని ఎమ్మెల్యే పిలుపు. చెత్త సమస్యలపై వెంటనే జిహెచ్ఎంసీకి సమాచారం ఇవ్వాలి. పర్యావరణ పరిరక్షణ ప్రజల భాగస్వామ్యం అవసరమని కోటిరెడ్డి వ్యాఖ్యానించారు. నిజంగా పర్యావరణ పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, చెత్త సేకరణ కానీ ఇవన్నీ ప్రజలతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ప్రజలతో అధికారులు మమేకం అవ్వాలి. ప్రజలు అధికారులు కలిసి పనిచేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. జిల్లా డివిజన్ అధ్యక్షులు నియామక పత్రాలు అందజేసిన వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్తున్నారు. ఇక నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఉప్పల్ సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది అంశాలను తీసుకొచ్చారట. ఏంటంటే ఉప్పల్ బగాయతు లేదా నియోజక పరిధిలో అందమైన ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటి కావాలని, రామంతపూర్ డివిజన్ లో ప్రజలకు మెరుగైన భద్రత, శాంతి భద్రతల కోసం నూతన పోలీస్ స్టేషన్ కావాలని, నాచారం టీఎస్ ఫుడ్స్ ఎదురుగా సుమారు 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి నిరుపేదల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, నాచారం పటేల్ కుంట చెరువు, రామంతపూర్ చిన్న చెరువు అభివృద్ధి చెరువుల్లో పేరుకుపోయిన మల్లాలను వెలికి తీసి మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దాలని ఈ 3 అంశాలను అయితే ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అయితే విన్నవించారు. ఇది ప్రధానంగా మనం చూస్తున్నాం. ఇక భారీ యాక్షన్ సన్నివేశాలతో చిరు బాబీ సినిమా. ఇక ఆ మూవీ సమయంలో నా ఆండాళ్ళు భద్రపరుచుకున్నాని కృతి హాసన్. సంతృజి చూడాలి, చూపించాలి, ఎన్కౌంటర్ చేయకూడదు రామ్ గోపాల్ వర్మ. దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న చిత్రం సంతృజ్ సెన్సార్ సమస్యల కారణంగా నేరుగా ఓటీటీలో విడుదల చేయగా ఆ తర్వాత దాన్ని తొలగించారు. ఇది ఒక సినిమాలది. సో ఒకరి పేరు చెబితే మరొకరి గురించి అడుగుతారు రూమర్స్ పై అంజలి కామెంట్స్. అంజలి చాలా కష్టపడుతూ పైకి వచ్చిన హీరోయిన్, మన తెలుగు ఆడపిల్ల. చూద్దాం. ఇక జననాయకన్ ఏ సర్టిఫికెట్ ఎట్టకేలకు స్పందించిన నిర్మాణ సంస్థ. చివరిసారిగా తమిళనాడు సీఎం జననాయకన్ కు సినిమా ఏ సర్టిఫికెట్ వచ్చిందట, ఆ సినిమా రిలీజ్ అవుతుంది. ఇవి ప్రధానంగా నేటితరం దినపత్రికలో మనం చూస్తున్న అంశాలు. సో ప్రతిరోజు నేటితరం దినపత్రిక చదవండి, చదివించండి. మీ అభిప్రాయాలను కూడా నేటితరం దినపత్రికతో షేర్ చేసుకోండి. ఈ విశ్లేషణపై మీ విలువైన కామెంట్స్ కూడా తయారు చేయండి. మంత్రి మల్లారెడ్డి బీజేపీ గూటికి చేరుతాడా లేదా అనేది రానున్న రోజుల్లో మనం చూడగలుగుతాం. ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. థ్యాంక్ యూ.